అమ్మమ్మ కథలకి స్వాగతం. ఒకరికి మనం సహాయం చేస్తే మనకి అవసరమైనప్పుడు తిరిగి సహాయం చేస్తారు అని చెప్పే కథ ఒకటి చెప్పుకుందాం. ఈ కథ పేరు రక్షణ. అనగనగా ఒక అడవిలో ఒక జింక, తాబేలు స్నేహంగా ఉండేవి. ఒకరోజు వేటగాడు జింకను తరుముకుంటూ వచ్చాడు. అప్పుడు తాబేలు వేటగానికి ఎదురుగా వచ్చింది. కానీ వేటగాడు తాబేలును వదిలిపెట్టి జింక వెంట పరుగులు తీస్తున్నాడు. జింక ఒక పొదలో దాక్కుంది. అప్పుడు తాబేలు జింక దగ్గరికి వచ్చింది. నీవు ఇక్కడికి రాకు, ఇందులోనే ఇద్దరం చిక్కుకుపోతాం అని జింక అన్నది. సరే, నేను రాను అని అన్నది తాబేలు. జింక కాసేపటికి బయటికి వచ్చింది. నేను పొదలో నుంచి బయటికి వచ్చాను, ఇప్పుడు ఏం చేద్దాం, వేటగాడి నుంచి ఎలా బయటపడదాం అన్నది జింక. అంతలో ఒక మనిషి అడవికి వచ్చాడు. అప్పుడు అతని మీద ఎలుగు దూకబోయింది. అప్పుడు తాబేలు ఆ మనిషి కాలు పట్టుకుని ఒక గుంతలోకి లాగింది. ఎలుగుబంటి నుండి ఆపద తప్పింది. అతడు సంతోషించి తాబేలు జింకలను వేటగాడి నుంచి రక్షించాడు. ఇద్దరూ సంతోషంతో తమ నివాసాలకి చేరుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి.